Hi guys, welcome to VCC Yojit Cricket Chat and very good morning. And నేను మీ సాయి అండ్ మ్యాచ్ నెంబర్ 49 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇద్దరు కింగ్సే, ఏ కింగ్ నెక్టర్ చూడాలి. అండ్ చెన్నై ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు, కానీ దే హ్యావ్ దేవర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎస్, వాళ్ళు లాస్ట్ మ్యాచ్ నెగ్గారు. వాళ్ళు దే వన్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద చాలా వెరీ హ్యూజ్ మార్జిన్తో నెగ్గారు, కాదన్ను. బట్ ఒకసారి మ్యాచ్ వాళ్ళు ఎలా నెగ్గారో చూస్తే మనకి అర్థమవుద్ది. వాళ్ళు లాస్ట్ ఒక 2-3 మ్యాచెస్ మనం అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ ఓన్లీ 2 players కంట్రిబ్యూటింగ్. ఇట్ ఇస్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ శివం దుబే. అంతే, వీళ్ళిద్దరే కంట్రిబ్యూట్ చేస్తున్నారు. చివరిలో ధోని వచ్చి ఒక 5-6 బాల్ ఆడితే దే స్ట్రైక్ రేట్ ఆఫ్ 200-250. లాస్ట్ మ్యాచ్ లక్కీగా మిచెల్ కాస్త ఫామ్లోకి వచ్చాడు, 50 కొట్టాడు. బట్ రిమైనింగ్ ఆల్ రహానే కానీ జడేజా, మిగతా వాళ్ళు, మోయిన్ అలీ కూడా ఒక్క మ్యాచ్ బాగానే ఆడాడు, కానీ తర్వాత తనకు ఛాన్స్ రాలేదు. సో ఇట్స్ ఆల్ గైక్వాడ్ కంప్లీట్గా కంట్రోల్ చేస్తున్నాడు. ఒకవేళ గైక్వాడ్ కనుక ఫెయిల్ అయ్యాడంటే అసలు కంప్లీట్ ప్యానిక్ అయిపోద్ది చెన్నై, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళు జడేజాని పంపుతారు అప్ ద ఆర్డర్. జడేజా మనం అప్ ద ఆర్డర్ పంపితే ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఈజ్ ప్లేయింగ్ బిట్ డిఫెన్సివ్. అండ్ ఇంకొక తలకైపోటు, గైక్వాడ్ టాస్లు నెగ్గట్లేదబ్బా. 9 మ్యాచ్లో ఒక్క టాస్ నెగ్గాడు రుతురాజ్ గైక్వాడ్. అసలు టాస్లే నెగ్గట్లేదు గైక్వాడ్. అది ఒక పెద్ద మైనస్ అయిపోయింది గైక్వాడ్కి. అండ్ చూడాలి ఎందుకంటే దీని తర్వాత ఇంకొక మ్యాచే ఉంది వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో చెన్నైకి, దట్ ఈస్ వర్సెస్ రాజస్థాన్తో హోమ్ గ్రౌండ్లో. వాళ్ళకి కూడా చాలా మంచి పేసర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు. సో అదంత ఈజీ కాదు. ఈ మ్యాచ్ చెన్నై షుడ్ విన్. చాలా క్రూషియల్ ఈ మ్యాచ్ చెన్నైకి, అందులో డౌటే లేదు. అండ్ థర్డ్ పొజిషన్లో ఉంది. వాళ్ళు లాస్ట్ లక్నో మీద వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఫైనల్గా ఎస్ఆర్హెచ్ మీద వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. అండ్ పంజాబ్ లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ద వే దే వన్ దేర్ లాస్ట్ మ్యాచ్, అసలు 262 చేసేసారు. 2 వికెట్లు పడ్డాయి. అండ్ ఆల్మోస్ట్ 19 ఓవర్స్లో వాళ్ళు 262 చేసి పడేశారు కేకేఆర్ లాంటి టీం మీద. సో డెఫినెట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ స్కై హైలో ఉంటుంది. అండ్ వాళ్ళ మీద ప్రెషర్ లేదు. ఫస్ట్లీ 9 మ్యాచ్లో 3, ఇంకో 5 మ్యాచ్లో 5 నెగ్గితే వాళ్ళు క్వాలిఫైర్ వెళ్తారు. సో డెఫినెట్గా వాళ్ళ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఆడదాం ఫ్రీగా, నెగ్గితే నెగ్గుతారు, లేకపోతే లేదు. బట్ చెన్నై పొజిషన్ అలా కాదు. చెన్నై మీద డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది, బికాస్ వాళ్ళ సిచ్యువేషన్ వేరు. వాళ్ళు ఇంకా కంటెన్షన్లో ఉన్నారు. దే షుడ్ విన్ అనే ఒక మైండ్ సెట్తో వస్తారు వాళ్ళు. చెన్నైకి డెఫినెట్గా ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ పంజాబ్ కన్నా. అండ్ పంజాబ్ బ్యాటర్స్లో జానీ బైస్టో కరెక్ట్ టైంకి ఫామ్లోకి వచ్చాడు. మరి ఈ మ్యాచ్ శిఖర్ ధావన్ వస్తాడో లేదో చూడాలి. అండ్ అశుతోష్ శర్మ అండ్ ఇంకొక సింగ్ పేరేంటి, శశాంక్ సింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో చూడాలి మరి హౌ దిస్ మ్యాచ్ గోస్ ఆన్. అండ్ ఒకసారి వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే చాలా క్లోజ్గా ఉన్నారు వీళ్ళు. టోటల్ 28 మ్యాచెస్ జరిగినాయి చెన్నైకి పంజాబ్కి. చెన్నై 115 అండ్ పంజాబ్ 113. 13 మ్యాచ్లు నెగ్గారు వాళ్ళు. అండ్ చెన్నై హై స్కోర్ ఆన్ పంజాబ్ ఈస్ 240. ఇది ఫస్ట్ ఐపీఎల్లో వచ్చినట్టుంది 240. లో స్కోర్ ఈజ్ 120. అండ్ పంజాబ్ హై స్కోర్ ఆన్ చెన్నై ఈజ్ 231. లో స్కోర్ ఈజ్ 92. ఈ ఇయర్ ఇదే ఫస్ట్ మ్యాచ్ చెన్నైకి అండ్ పంజాబ్కి. అండ్ లాస్ట్ ఇయర్ ఈ రెండు టీమ్స్కి ఒకే ఒక మ్యాచ్ జరిగింది, అది కూడా పంజాబే నెగ్గింది. అది కూడా చెన్నైలోనే జరిగింది. ఒక్క మ్యాచ్ కూడా చెన్నైలోనే జరిగింది. చెన్నై బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 200 బోర్డు మీద పెట్టారు. డెవన్ కాన్వాయ్ 92, శివం దుబే 28, రుతురాజ్ ఒక 37. పంజాబ్ బౌలర్స్లో అందరూ ఒక వికెట్ తీశారు. రబాడా, హర్షదీప్, రాహుల్ చహర్, సికందర్ రాజా, అందరూ కూడా వీళ్ళు నలుగురు ఒక వికెట్ తీశారు. అండ్ పంజాబ్ చేజ్ ఇట్ లాస్ట్ బాల్లో చేశారు. లాస్ట్ బాల్కి 2 runs 3 runs తిరిగేశారు 3 runs. అండ్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు.
ప్రభ్సిమ్రన్ సింగ్ 42, శిఖర్ ధవన్ 28, లివింగ్స్టన్ 40, శామ్ కరణ్ 29, జితేష్ 21. అందరూ కూడా కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేసి మొత్తానికి మ్యాచ్ అనేది నెగ్గేశారు వాళ్ళు. అండ్ మర్చిపోయాను, ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు పంజాబ్కి. సో హీఈస్ ఆల్సో వెరీ క్రూషియల్ ప్లేయర్ ఫర్ దెమ్. అండ్ ప్లేయింగ్ 12, I think Chennai playing 12, they might have a change. Mustafizur, I think he's not available. ఈ మే నుంచి కూడా హీస్ నాట్ అవైలబుల్. తను రిటర్న్ అయిపోయినట్టున్నాడు. దే మైట్ బ్రింగ్ రిచర్డ్ గ్లేజన్ని తీసుకొస్తారా, లేకపోతే యాజ్ యూజువల్గా తీక్షణ మహేష్ తీక్షణన్ కానీ మరి శాంట్నర్ కానీ తీసుకొస్తారా చూడాలి. ఐ థింక్ దే మైట్ బ్రింగ్ గ్లేజన్ బికాస్ స్టిల్ చెన్నై వికెట్ అనేది స్పిన్నర్స్కి అంత ఫేవర్గా ఏం లేదు ఇంకా. బట్ సెకండ్ హాఫ్లో డెఫినెట్గా పిచ్చెస్ స్లో అవుతాయి. మనం చూస్తున్నాం హౌ స్పిన్నర్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అంతకుముందు మ్యాచ్లో కూడా స్పిన్నర్స్, జడేజా కూడా లాస్ట్ మ్యాచ్ బాగా బౌలింగ్ చేశాడు చెన్నైకి. సో అదొక్కటే చేంజ్ ఉండొచ్చు. అండ్ రహానే ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ వాళ్ళకి. మరి స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ రహానే. ఇంకొక ఆప్షన్ ఏదైనా చూసుకుంటే బెటర్ ఏమో వీళ్ళు. మిచెల్నే ఓపెనింగ్ ఎందుకు పంపకూడదు? మిచెల్ అండ్ రుతురాజ్ అండ్ యూ కెన్ ప్లే సమీర్ రిజ్వీ ఇన్ ద మిడిల్. ఆ ఆప్షన్ ట్రై చేయాల్సింది. బికాస్ రహానే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. రహానే, గైక్వాడ్, మిచెల్. రహానే ప్లేస్లో దే మై ప్లే రిజ్వీ, రుతురాజ్, మిచెల్, మోయిన్ అలీ, శివం దుబే, జడేజా, ధోని, దీపక్ చహర్, తుషార్ దేశపాండే, పతి రాణా అండ్ గ్లేజన్ కానీ ఆర్ తీక్షణ ఆర్ శాంట్నర్. సో వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు టీం చేంజ్ చేయాలి. ఈ మ్యాచ్ చూడాలి, కనీసం ఈ మ్యాచ్ అని రుతురాజ్ టాస్ నెగ్గుతాడు లేదో. అండ్ పంజాబ్ థింక్ దే వోంట్ చేంజ్ దే టీమ్. థింక్ ధావన్ వస్తాడు, ధావన్ రావచ్చు, అదొకటే చేంజ్. జానీ బైస్టో, శామ్ కరణ్, రిలే రోసో, జితేష్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రవాడా, రాహుల్ చహర్, హర్షదీప్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా దేవుడు ప్రభ్సిమ్రన్ సింగ్. అండ్ డెఫినెట్గా వీళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా బూస్టప్ అయి ఉంటుంది ఆ విధంగా నెగ్గిన తర్వాత. ఒక ఓల్డ్ రికార్డ్ అది, ద వే దే చేజ్డ్ 262. అండ్ స్టాట్స్ చూస్తే ఫర్ చెన్నై ఇట్ ఈస్ ఇద్దరే ప్లేయర్లు, రుతురాజ్ అండ్ శివం దుబే. చెన్నై ఈజ్ మిస్సింగ్ డెవాన్ కాన్వే వెరీ బ్యాడ్లీ, అందులో డౌటే లేదు అసలు. డెవాన్ కాన్వే లేకపోవడం అసలు ప్రెషర్ అంతా రుతురాజ్ తీసుకుని ఆడుతున్నాడు కంప్లీట్గా. ఆ కెప్టెన్సీ ప్రెషర్ కంప్లీట్గా తను హ్యాట్స్ ఆఫ్ టు రుతురాజ్. కెప్టెన్సీతో ఆ సిచ్యువేషన్లో అలా ఆడుతున్నాడంటే ఈస్ రియల్లీ గ్రేట్ ద వే రుతురాజ్ ఈస్ ప్లేయింగ్. అండ్ టాప్లో రుతురాజ్ ఆడుతున్నాడు, మధ్యలో ఒక 11th ఓవర్ 12th ఓవర్ దగ్గర శివం దుబే ఈస్ టేకింగ్ ఓవర్. శివం దుబే ఒక 350 రన్స్ స్కోర్ చేశాడు, రుతురాజ్ 447 9 innings. హీజ్ ఇన్ సెకండ్ పొజిషన్ రుతురాజ్. అంతే, వీళ్ళిద్దరి తర్వాత ఇట్ ఈస్ డారెన్ మిచెల్ ఒక 198 రన్స్ స్కోర్ చేశాడు, ఒక 50 ఉంది. మిచెల్ ఆడాలబ్బా ఇక్కడ నుంచి. ఈ ఎండ్ ఆఫ్ ద ఫేజ్లో మిచెల్ ఆడితే చెన్నైకి ఏదైనా వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. మిచెల్ ఇలాగే కంటిన్యూగా అయ్యాడంటే ఇట్ విల్ వర్క్. మిచెల్ స్ట్రైక్ రేట్ ఈస్ బికమింగ్ ఎ ప్రాబ్లం. అంటే వీళ్ళ ముగ్గురే చెన్నై బ్యాటింగ్ హోప్. అండ్ బౌలింగ్లో ముస్తఫిజుర్, అండ్ చెన్నై ఈజ్ మిస్సింగ్ హిమ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి. 8 matches he played 14, he picked 14 wickets with an economy of 9. అండ్ పతి రాణా ఈజ్ వెరీ కీ. ఇక్కడ నుంచి పతి రాణా చాలా క్రూషియల్ వాళ్ళకి. 6 matches 13 wickets. అండ్ తుషార్ దేశపాండే అసలు లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ మీద సింగిల్ హ్యాండెడ్గా నెగ్గించాడు వాళ్ళని, 3 wickets. సో తుషార్ దేశపాండే 9 matches 10 wickets. దీపక్ చహర్కి వికెట్స్ రావట్లేదు ఏంటో ఈ సీజన్, నాకు అర్థం కావట్లేదు. దీపక్ చహర్ 7 matchesలో హీ పిక్డ్ జస్ట్ 5 wickets. దీపక్ చహర్కి వికెట్స్ రాకపోతే పవర్ ప్లేలో చెన్నైకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్ హ్యాస్ బికమింగ్ ఎ ప్రాబ్లం ఫర్ చెన్నై. అండ్ పంజాబ్ బ్యాటింగ్లో ఇట్ ఈస్ శశాంక్ సింగ్. శశాంక్ సింగ్ 263 runs విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 182. అండ్ తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్
208 రన్స్, స్ట్రైక్ రేట్ ఆఫ్ 163. వీళ్ళ స్ట్రైక్ రేట్లు అసలు భయంకరంగా ఉన్నాయి. జానీ బైర్స్టో 168 స్ట్రైక్ రేట్, 200 రన్లు కొట్టాడు. అండ్ చివరిలో అశుతోష్ శర్మ 190 స్ట్రైక్ రేట్. సో డెఫినెట్గా వీళ్ళు చాలా భయంకరంగా కనబడుతున్నారు. కానీ చెన్నై పిచ్లో మరి వీళ్ళు పప్పులు ఏమైనా ఉడుకుతాయో లేదో చూడాలి. చెన్నై పిచ్ అంత ఈజీ కాదు. మనం క్లాసన్, అభిషేక్ శర్మ హెడ్డే వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు అలాంటి చెన్నై వికెట్ మీద. సో చెన్నై వికెట్ మీద అంత ఈజీ ఏం కాదు. అది బ్యాటింగ్కి అనుకూలించినా అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. బట్ ఒక బ్యాట్స్మెన్ కుదురుకుంటే ఆ బ్యాట్స్మెన్ ఆడొచ్చు. మనం చూసాం స్టోయినిస్ ఎలా ఆడాడు అంతకుముందు లక్నో, అదే పిచ్ మీద లక్నోలో స్టోయినిస్ ఎలా ఆడాడు చూసాం మనం. దట్స్ హౌ ఒక బ్యాట్స్మెన్ కంప్లీట్గా చివరి దాకా ఉండాలి. అది సన్ రైజర్స్లో మిస్ అయింది. అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అండ్ బౌలింగ్ డెఫినెట్గా పంజాబ్ బౌలింగ్ ఈజ్ గుడ్. అందరూ కూడా వికెట్లు తీస్తున్నారు. హర్షల్ పటేల్, హర్షదీప్, శామ్ కరణ్, రబాడా అందరూ కూడా అబౌట్ 10 వికెట్స్ ఉన్నాయి వీళ్ళకి. హర్షల్ పటేల్ 14 వికెట్స్, హర్షదీప్ 12 వికెట్స్, శామ్ కరణ్ 12 వికెట్స్, రబాడా 10 వికెట్స్. ఆల్మోస్ట్ వీళ్ళు నలుగురు కలిసి ఆల్మోస్ట్ 50 వికెట్స్ దాకా ఉన్నాయి వీళ్ళకి. సో పంజాబ్ బౌలింగ్ ఈజ్ గుడ్, అందులో డౌటే లేదు. వీళ్ళ ప్రాబ్లం ఏముందంటే స్పిన్. రాహుల్ చహర్ వచ్చాడు మన మ్యాచ్లో, ఈ బౌల్డ్ వెల్. మరి స్పిన్ డిపార్ట్మెంటే కొంచెం ఇష్యూ వీళ్ళకి. సో పేస్ అటాక్ ఈజ్ వెరీ గుడ్. అండ్ వాళ్ళు అదే కన్సిస్టెంట్, అదే పేస్ అటాక్తో వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేంజెస్ చేయట్లేదు. హర్షల్ పటేల్, హర్షదీప్, శామ్ కరణ్, రబాడా కంటిన్యూస్గా ఈ నలుగురు పేసర్నే ఆడిస్తున్నారు. సో ఇట్స్ రియల్లీ గుడ్ బౌలింగ్ పంజాబ్ది. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ డెఫినెట్గా చెన్నైకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ చపాక్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ చెన్నైకి నెక్స్ట్ మ్యాచ్ కూడా పంజాబ్తోనే. ఇట్ ఈజ్ ఇన్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో, అమలాన్పూర్లో. సో చూడాలి హౌ చెన్నై మ్యాచ్ నెగ్గిందంటే దే విల్ బి వెరీ కంఫర్టబుల్ పొజిషన్. వాళ్ళు 12కి వస్తారు, దే విల్ బి ఇన్ థర్డ్ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉంటారు. దే లాస్ట్ దిస్. అండ్ రేపు అండ్ లక్నోకి మ్యాచ్ ఉంది, ముంబై. లక్నో నెగ్గిందంటే లక్నో విల్ గో అప్. అసలు టేబుల్ మామూలుగా లేదు, ఒక్క మ్యాచ్తో కంప్లీట్ తలకిందులు అయిపోతున్నాయి. వాళ్ళకి సంబడి ఈస్ గోయింగ్ అప్. సో టేబుల్ అంత ఈజీగా లేదు, ఒక్క మ్యాచ్ చాలు టాప్లో ఉన్నవాడికి ఎందుకు వచ్చేయడానికి. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ సిఎస్కే అండ్ ఆల్ ది బెస్ట్ పంజాబ్ కింగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.